అడుగు దూరంలో చైనాతో యుద్ధం, ఏం చేయాలని అడిగితే ఏది సరైంది అనిపిస్తే అదే చేయమని ఆదేశాలు. అప్పటికి గల్వాన్ ఘటన జరిగి 2.5 నెలలు. నిర్ణయం తీసుకునేందుకు రాజకీయ నాయకత్వం సిద్ధంగా లేదని అర్థమైంది. తీవ్ర పరిణామాలు ఉన్న నిర్ణయాల్ని సైన్యానికి వదిలేయడం సరికాదు. రాత కోతల్లేని దౌత్య నిర్ణయాలతో చైనాకు అవకాశం ఇచ్చినట్టయింది. డోక్లాం పరిష్కారం కాలే. అప్రచురిత ఆత్మకథలో మాజీ ఆర్మీ చీఫ్ నరవణే అట. సో మన ఆర్మీ చీఫ్ ఆయన గతంలో ఉండే ఆయన తన ఆత్మకథ రాసుకున్నాడు. ఇప్పుడు ఆ పుస్తకం మీదనే పార్లమెంటు మొత్తం అట్టుడికిపోతున్నది. రాహుల్ గాంధీ ఆ పుస్తకంలో ఉన్న అంశాలు చదవడంతో ఈ డోక్లాం ఇన్సిడెంట్ ఏం జరిగింది, మన దేశం మొత్తం చైనాకు దాసోహం అయినట్టుగా వ్యవహరించింది. భారత్ పాలకులు నరేంద్ర మోదీ మొత్తం ఈ వ్యవహారంలో తప్పు చేసిండని ఆ పుస్తకంలో ఉన్న అంశాలని చదవడంతో పెద్ద యుద్ధం జరిగింది. రాజ్నాథ్ సింగ్ వర్సెస్ రాహుల్ గాంధీ, అమిత్ షా వర్సెస్ రాహుల్ గాంధీగా పరిస్థితి మారింది. అయితే ఆయన పుస్తకంలో ఏముందంటే ఏం చేయాలని అడిగిరట ఎవరు, ఈ ఆర్మీ చీఫ్ వీళ్ళంతా ప్రభుత్వాన్ని ఏం చేయాలని అడిగితే ఏది కరెక్ట్ అనిపిస్తే మీరు అది చేసేయండి అన్నారట. చైనాతో సరిహద్దు సమస్య విషయంలో మోదీ సర్కార్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిందని భారత మాజీ సైన్యాధిపతి నరవణే తెలిపారు. నిర్ణయాలన్నీ కేంద్రీకృతంగా ఉండేవని చెప్పారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా యుద్ధం వైపు మొగ్గు చూపలేదని వెల్లడించారు. సరిహద్దుల్లో తలెత్తిన ఉద్రిక్తతలను రాజకీయ ఆదేశాలు లేకుండా సైన్యమే సొంత నిర్ణయాలతో పరిష్కరించుకోవాలి అన్నట్టుగా ప్రభుత్వ విధానం కనిపించిందట. సైన్యం కూడా చైనా దురాక్రమణలను సమర్థవంతంగా నిర్వహించింది. అయితే చాలా వివాదాలు పరిష్కారం కాకుండానే మిగిలిపోయాయి. చైనాతో సరిహద్దు పరిణామాల మీద దేశ ప్రజలకు పూర్తి అవగాహన కలిగించకుండా ప్రభుత్వం పరిమితులు విధించింది. చైనా విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు రాజకీయ నాయకత్వం సైనిక పరంగా కానీ దౌత్యపరంగా కానీ మార్గదర్శనం చేయలే. 2020 ఆగస్టు 31న చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి ప్రవేశించినప్పుడు కూడా ఏది మంచిదైతే అదే చేయండి అంటూ నిర్ణయాన్ని తమకే వదిలేశారు. మొత్తం మీద చైనాను నిలువరించామే కానీ సమస్యను మాత్రం శాశ్వతంగా పరిష్కరించలేదు. నిర్ణయాలు తీసుకొని అమలు చేయాల్సిన బాధ్యతతో పాటు జవాబుదారీతనాన్ని కూడా సైన్యం మీదనే పెట్టారు. అయితే మోదీ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఫోర్సెస్ను చాలా గౌరవంగా చూసేవారు, ఏం చెప్పినా శ్రద్ధగా వినేవారు అని ఆ నరవణే తన పుస్తకంలో రాసుకొచ్చిండు. 2019 డిసెంబర్ 31 నుంచి 2022 ఏప్రిల్ 30 వరకు భారత సైన్యాధిపతిగా పనిచేసిన నరవణే జనరల్గా తన ప్రయాణాన్ని 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పేరుతో పుస్తకం రాసిండు. ఆ పుస్తకాన్ని ప్రచురించేందుకు భారత ప్రభుత్వం అనుమతించలే. ఈ నేపథ్యంలో ఆయన పుస్తకంలోని అంశాలు ప్రస్తావిస్తూ కారవాన్ మ్యాగజైన్ 40 పేజీల ఒక సుదీర్ఘమైన వ్యాసాన్ని రాసింది. సోమవారం లోక్సభలో రాహుల్ గాంధీ ఈ అంశం లేవనెత్తారు. ఈ నేపథ్యంలో ఈ కారవాన్ మ్యాగజైన్లో కోట్ చేసిన జనరల్ నరవణే పుస్తకంలోని అంశాలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. సో ఇట్లా చాలా అంశాల మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు అన్నట్టు ఆయన ఆత్మకథలో రాసుకొచ్చిందట. చైనా విధానాన్ని రాజకీయ నాయకత్వం కేంద్రీకృతం చేసింది. ప్రధాని కార్యాలయం, భద్రతా సలహాదారు కార్యాలయం చేతుల్లో ఉంటుంది. సైన్యం పదే పదే స్పష్టత కోరాల్సిన పరిస్థితి. నిజానికి ఒక అడుగు ముందుకేస్తే యుద్ధం అనే పరిస్థితే ఉంటుంది, కానీ ఏం చేయాలో కూడా చెప్పరు. 2020 ఆగస్టు 31 పరిస్థితే ఇందుకు ఉదాహరణ. తూర్పు లద్దాఖ్లో రెచిన్లా వద్ద 4 చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి ప్రవేశించాయి. అప్పటికే అదే లద్దాఖ్లోని గల్వాన్ లోయలో 2.5 నెలల ముందు చైనా చొరబాట్లను నియంత్రించే క్రమంలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. అలాంటి పరిస్థితుల్లో రెచిన్లా వద్ద భారత ఫార్వర్డ్ పొజిషన్ల వద్దకు చైనా ట్యాంకులు వచ్చేసినాయట ఆల్రెడీ. ఎదురుదాడి చేయాలా లేదు నియంత్రణ పాటించాలా, వాట్ ఆర్ మై ఆర్డర్స్ అని రాజకీయ నాయకత్వాన్ని అడిగాం. గవర్నమెంట్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేసిరట. ఏది సరైన నిర్ణయం అని భావిస్తారో అదే చేయండి అంటూ ప్రధాని నుంచి కింది వారి ద్వారా ఆదేశాలు వచ్చినాయి. ఎదురుదాడికి దిగితే యుద్ధంలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ. అది సైన్యం మాత్రమే తీసుకోవాల్సిన నిర్ణయం కాదు ఇది. దాంతో మళ్ళీ అడిగాం, మళ్ళీ అడిగిరట. నిర్ణయం ప్రకటించేందుకు రాజకీయ నాయకత్వం సిద్ధంగా లేదు అని సందేశం వచ్చిందట. యుద్ధాలకు సంబంధించిన నిర్ణయాలను సైన్యానికి వదిలేయొద్దు. దౌత్యం, ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ పొత్తులను ప్రభావితం చేసే అంశాల్లో
సైన్యాధిపతి నిర్ణయం తీసుకోలేడు. అయితే నియంత్రణ పాటిస్తూ సైన్యాన్ని మోహరించాం. చివరకు చైనా సైన్యం సంప్రదింపులకు వచ్చిందట. మరి ఇంకా కాస్త ముందుకొచ్చి ఇంకా వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేస్తే ఏమయ్యేదు. ఇగో లద్దాఖ్లో 2020లో చైనా పథకం ప్రకారం ఆక్రమణలకు పాల్పడింది. గల్వాన్లోనే కాదు పలు చోట్ల ఆక్రమణలు జరిగినాయి. కొన్ని భారత్ ఆలస్యంగా గ్రహించింది. ఒత్తిడిలో స్పందించాల్సిన పరిస్థితి. సరిహద్దు వెంట పలు చోట్ల ఇరు సైన్యాలు తలపడాల్సి వచ్చింది. ఈ గల్వాన్ లోయ ఒక్కటే కాదు, చర్చల ద్వారా కొన్ని చోట్ల వెనక్కి తగ్గారు. కొన్ని చోట్ల బఫర్ జోన్లు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల పెట్రోలింగ్ మీద నియంత్రణ పాటించాలని నిర్ణయించారు. అయినా కొన్ని చోట్ల పరిష్కారం కాలే. గల్వాన్ దాడి పథకం ప్రకారమే జరిగింది. చైనా సైన్యం భారత సైనికులను బంధించి కొట్టింది. భారత్ తీవ్రంగా ప్రతిఘటించి చైనాకు తీవ్ర నష్టం చేయడంతో హఠాత్తుగా స్టేటస్కో నాటకమాడింది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు జీవితకాలంలో మరిచిపోలేని పాఠం అందించాం. అయితే గల్వాన్ మరణాలు ఒకేసారి జరగలే. గాయాలతో మంచు ప్రభావంతో చనిపోయారు. మరికొంతమందిని బంధించి హింసించి వదిలేశారు. ఈ సంఘటనకు సంబంధించి ప్రభుత్వం పార్లమెంటుకు కానీ ప్రజలకు కానీ పూర్తి సమాచారం ఇవ్వలే. మన సైనికులు ఎలా చనిపోయారో, ఈ సంఘటన తర్వాత అక్కడ భూభాగం మోహరింపులో ఎలాంటి మార్పులు జరిగాయో సమాచారం ఇవ్వలే. ఇక ఈ డోక్లాం అనేది కామానే తప్ప ఫుల్ స్టాప్ కాదట. ఇంతవరకు ఆ సమస్య మీద ప్రభుత్వం అడుగు ముందుకు వేస్తలేదు. డోక్లాం అనేది అపరిష్కృత అంశమే. చైనా వ్యూహాత్మకంగా మాత్రమే డోక్లాం నుంచి 2017లో వెనక్కి తగ్గింది. అసలు సమస్యను దౌత్యపరంగా ఇంతవరకు పరిష్కరించలే. 2020 వేసవిలో లద్దాఖ్లోని గల్వాన్ లోయ PP-14 వద్ద చైనా తొలిసారిగా చొరబాటుకు పాల్పడినప్పుడు భారత నాయకత్వం దాన్ని పెద్ద సమస్యగా పరిగణించలే. అప్పటికి వాళ్ళ దృష్టిలో డోక్లామే పెద్ద సమస్య. దోవల్ డోక్లాం పైన దౌత్య చర్చల్లో పాల్గొనబోతున్నారు కాబట్టి అందులో ఈ గల్వాన్ అంశాన్ని కూడా చేర్చాలని మే 6వ తేదీన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం దృష్టికి తీసుకెళ్లాం. అందుకు వారు తిరస్కరించారు. డోక్లాం వద్ద చైనా లక్ష్మణ రేఖ దాటింది. భూటాన్ భూభాగమైన డోక్లాంలో చైనా రోడ్డు నిర్మాణాన్ని భారత్ నిలువరించినప్పటికీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించలేకపోయింది. సో ఇట్లా ఆయన తన ఆత్మకథలో ప్రభుత్వాలు సరిగ్గా స్పందించలేదు మేము అడిగినప్పుడు అనే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిండు. దీంతో దాని మీదనే రగడ నడుస్తున్నది. నెక్స్ట్ వెలుగు పేపర్ విషయానికి వద్దాం.